జూలై 26న ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైన ప్యారిస్ ఈసారి ఎన్నో కొత్త అంశాలకు వేదికైంది. ప్యారిస్లో ఒలింపిక్, పారాలింపిక్ క్రీడల నేపథ్యంలో 200 మందికి పైగా షెఫ్లు వంటకాలను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్కు ఈ ఒలింపిక్ విలేజ్ నిలయంగా మారింది. సుమారు 15,000 మంది అంతర్జాతీయ అథ్లెట్లకు ఆహారం అందించడం చిన్న విషయమేమీ కాదు. ఒకేసారి 3,500 మంది భోజనం చేసేంత పెద్ద డైనింగ్ హాల్ అది. దాదాపు 14,250 మంది అథ్లెట్లుంటారు. ఇందుకోసం ఒలింపిక్ విలేజ్ రెస్టారెంట్లో నగరంలో పోటీలు జరుగుతున్న 14 ప్రదేశాలలో 200 మందికి పైగా ప్రముఖ షెఫ్లు ప్రతిరోజు 60,000కు పైగా భోజనాలు తయారు చేస్తున్నారు. ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్ జరిగే 15 రోజుల వ్యవధిలో 1.3 కోట్లకు పైగా భోజనాలు వడ్డించనున్నారు. ఇది 10 ఫుట్బాల్ ప్రపంచ కప్లలో అందించే భోజనాలకు సమానం. ప్యారిస్ శివార్లలో ఉన్న సెయింట్ డెనిస్లోని సైట్ 2 సినిమా ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ ఈ షెఫ్ల పాకశాస్త్ర ప్రావీణ్యానికి వేదికవుతుంది. ఇక్కడ అథ్లెట్లు ఫ్రెంచ్, ఏషియన్, ఆఫ్రో కెరీబియన్, ఇతర ప్రపంచ వంటకాలను అందించే 6 ప్రత్యేక ప్రదేశాలలో 500 మందికి పైగా విభిన్న వంటకాలతో ఆహారాన్ని ఆరగించవచ్చు. ప్రస్తుతం పోషకాహార నిపుణురాలిగా మారిన మాజీ కాంస్య పథక విజేత హెలెన్ డిఫ్రాన్స్ సహకారంతో ఈ రెస్టారెంట్లో క్రీడాకారుల మెన్యూను తయారు చేశారు. హెలెన్ పదార్థాల నాణ్యతతో పాటు వంటకాల రుచులు, వాటి అలంకరణపైన దృష్టి కేంద్రీకరించారు. అలాగే ఆహార నాణ్యత కోసం కఠినమైన నియమాలను రూపొందించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఆహారాన్ని సుస్థిర విధానంలో తయారు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇక్కడ వంటల్లో ఉపయోగించే పదార్థాలలో పావు భాగం ప్యారిస్కు 250 కిలోమీటర్ల పరిధిలో దొరికేవే వాడతారు. ఆహారం తయారీలో ఉపయోగించే 20% పదార్థాలు ఆర్గానిక్ సర్టిఫికెట్ ఉన్నవే. మాంసం, పాలు, గుడ్లు మొత్తం ఫ్రాన్స్ నుంచే వస్తున్నాయి. ఆహారంలో 3వ వంతు మొక్కల ఆధారితమైందే. నాన్ వెజిటేరియన్ వంటకాలు 30% మాత్రమే. ఒలింపిక్ విలేజ్లో 200 మంచినీరు, జ్యూస్, సోడా ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రీసైకిల్డ్ కప్పులను, పింగాణి పాత్రలని ఉపయోగిస్తారు. ఫ్రాన్స్లో చిన్న గ్రామంలోని బేకరీ నుంచి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ వరకు అత్యుత్తమ నాణ్యత కలిగిన ఆహార పదార్థాలు ఇక్కడ లభిస్తాయి.